తెలుగు రాష్ట్రాలలో మీడియా వాళ్లకు ప్రజలను మొత్తం అవలగాలం చేసినటువంటి ఈ లేడీ అఘోరి కథ ఏందంటే ఆమె ఎవరిని ఏం పని చేసుకొని ఇస్తలేదు. మొత్తం మీడియా మొత్తం ఫోకస్ ఆమె మీదనే పెట్టించుకుంటుంది. నిజంగా ఈ లేడీ అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి అఘోరి అఘోరి అని చెప్పి ఇంత బూడిది రుద్దుకొని ఆ జుట్టును బాగా పెంచి కొప్పు కట్టుకొని బట్టలు లేకుండా బరితెగించి బాజార్లకెక్కి ప్రజలనందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఈ ప్రజలు తెలియక యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ మొత్తం వాళ్ళ న్యూసే. ఒక మెంటల్ది ఇంజనీరింగ్ చదివినటువంటి మెంటల్ది ఈ లేడీ అఘోరి వెంటబడి పెళ్లి చేసుకుందంట. సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అసలు? ఇంతకు మీరు పెళ్లి చేసుకున్నారు మంచిదే, రేపు పొద్దుగాల సమాజము మిమ్మల్ని ఏ విధంగా ఆదర్శం తీసుకోవాలి? ఏమన్నా అంటే మీడియా, ప్రెస్సు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా మొత్తం మీదే న్యూస్. అసలు మీకేం పని బాట లేదా? మీరు పెళ్లి చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో వైరల్ కాకుండా చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకున్న వీడియోని కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం ఏంది? ప్రజలందరికీ తెలవాలని ఎందుకు సోపు? మీరు సైలెంట్గా పెళ్లి చేసుకొని మీ కవరం మీరు చేసుకోండి, సావనన్నా చావండి, బతకనన్నా బతకండి. ఈ ప్రజలను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నిజంగా వాళ్ళని అనడం కంటే ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానళ్ళని, ఈ మీడియా వాళ్ళని అనాలి. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద ఫోకస్ పెట్టకుండా ఏం పని బాట లేకుండా ఈ అఘోరిని పట్టుకొని అవల శాతాలు చేసేటటువంటి అఘోరి గాని పట్టుకొని వాడిని హైలైట్ చేస్తారు. వాడు సనాతన ధర్మం ఏం కాపాడుతాడు? ఒక మాట అనదలుచుకున్నాను నిజంగా ఈ బీజేపీ సన్నాసులకు. బీజేపీ కొడుకులు మరి లవర్స్ డే రోజు ఏడబోయాడ ఇద్దరు ఆడపిల్లలు, ఒక మోపిల్లాడ ఆడపిల్ల కలిస్తే వాళ్ళకి పట్టుకొని పెళ్లిళ్ళు చేస్తారు. మరి ఈ అవలేగాడైనటువంటి ఈ అఘోరిగాడు మరి ఇంతగానం మన సనాతన ధర్మం, హిందూ మతం పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చి శాతాలు చేస్తున్నాడు. మరి ఈ బీజేపీ వాళ్ళు కానీ హిందూ మతాన్ని కాపాడే సన్నాసులు అంతా పోయి మరి వాడిని బట్టలు కూడా తీసి ఎందుకు కొడతలేరు మరి? మరి వాడు అంత మంచిగా కాపాడుతుండా? మరి వాడు చేసేటటువంటి ఈ ఈ సనాతన ధర్మం అంత బాగుందా? మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం కూడా. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే సార్ మొత్తం వ్యాన్ న్యూసే. ఈ న్యూస్ నాకు కొడుకులకు పని పడలేనట్టుంది. సమాజంలో మస్తు సమస్యలు ఉన్నాయి, వాటిని ఏలెత్తి చూపండి, వాటిని తీసుకురండి ప్రజలకి. కానీ ఇట్లాంటి అడ్డమైనటువంటి ఈ అడ్డమైన కొడుకులను హైలైట్ చేసి ఈరోజు వాడు ఒక స్టార్ అయిపోయాడు. వాడు ఉచ్చబోసిన న్యూసే, వాడు తుమ్మిన న్యూసే, దగ్గిన న్యూసే. అది అవలా బిడ్డన వర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేసి, ఆ మంచిగా చదువుకుంది అమ్మాయి, ఇంజనీరింగ్ చేసినటువంటి అమ్మాయి ఈరోజు వాడిని ట్రాప్లో పడి వాడిని పెళ్లి చేసుకున్నది. అసలు నాకు అర్థమవుతలేదు, ఆయన పెళ్లి చేసుకొని ఏం సాధిస్తుంది అనేది కూడా నాకు అర్థమవుతలేదు. మీ ఇంజనీరింగ్ చేసినటువంటి ఈ అమ్మాయి ఎక్కడ? వాడు 7వ తరగతి అయినటువంటి వాడెక్కడ? వాడుగా ఇంతకుముందే వానికి పెళ్లి అయిందంట, మరి ఒక అమ్మాయిని మోసం చేసిందంట, వీడికి 2-3 అమ్మాయిలను. ఇట్లాంటి అవలేనా కొడుకులు వాడు హిందూ మతం పేరు చెప్పుకొని మరి నేను అఘోరిని అని చెప్పి నాకు ఆ పూజలు వస్తాయి, ఈ పూజలు వస్తాయి అని చెప్పి మరి వాడు చెప్పుక తిరుగుతుంటే ఈ సభ్య సమాజం మరి వాడిని ఎందుకు హైలైట్ చేస్తుంది? ఎవడు ఏ ఒక్కడు హిందూ మతాన్ని కించపరిచినట్టు చేసినా ఏం చేసినా వాడిని గల్ల పట్టిపోయి కొడతారు. మరి అట్లాంటిది ఈ అఘోరిగాడు చేసే శాతలు మరి అంత మంచిగున్నాయా? మన హిందువులకు చాలా మంచిదేనా ఇది? మరి వాడిని కూడా బట్టలు కూడా తీసి పనికి రాకుండా దోమొచ్చు కదా. మరి ఎందుకు కొడతలేరు? నేను వాడిని కొట్టాలన్న ఉద్దేశం ఏం కాదు, మళ్ళా వాస్తవాలు చెప్తున్నా నేను, మన తన జరిగేటటువంటి వాస్తవాలు. సో ప్రజలారా గమనించండి, ఈ దొంగ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్ వాన్ని హైలైట్ చేద్దామని చెప్పి వీళ్ళు న్యూస్ చేస్తురా, లేకపోతే వీళ్ళ ఛానల్ హైలైట్ కావాలి ఆ అవులే కానీ అడ్డం పెట్టుకొని అని అర్థమవుతలేదు. కానీ ఈ అఘోరి కానీ అడ్డం పెట్టుకొని రోజు వాని మీదనే వీడియోలు చేస్తూ ఉన్నారు. సమాజంలో మస్తు సమస్యలు ఉన్నాయి, వాటి మీద చేయండి వీడియోలు. సమాజానికి ఇట్లాంటి చెత్త న్యూస్ని తీసుకురాకడం కంటే, ఇట్లాంటి చెత్తగాలను హైలైట్ చేయడం కంటే మంచి మంచి న్యూస్లు తీసుకొచ్చి సమాజానికి ఏమైనటువంటి ఉద్ధారకం చేసేటటువంటి ఈ న్యూస్ తీసుకొచ్చి చెప్తే చాలా బాగుంటుంది.
సో ప్రజలు కూడా ఇంకా ఆలోచన చేయాలి. ఇట్లాంటి చెత్త న్యూస్లను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అది రిపోర్ట్లు కొట్టాలి. రిపోర్ట్లు కొడితే దాన్ని రీచ్ రాదు, దాన్ని ఆడికి ఆగిపోతుంది. నేను సనాతన ధర్మాన్ని కించపరుద్దామని చెప్పి ఏదో అని చెప్పి నా ఉద్దేశం కాదు. మన సనాతన ధర్మాన్ని వీడు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని వీడు ఇష్టం వచ్చిన రీతిగా అడ్డగోలు శాతాలు అన్నీ చేస్తుండ్రు. వీడు చెయ్యని లత్కోరి పనులు. నిజంగా చెప్పాలంటే వీడు నేను అఘోరిని అని చెప్పి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వీడు చెయ్యనటువంటి లత్కోరి పనులు లేవు. ఇప్పుడు వానికి మనం సపోర్ట్ చేస్తున్నామంటే నిజంగా మనకి చాలా ఘోరం అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఇంకో అఘోరిగాడు నేను అఘోరిని అని చెప్పి దొంగన కొడుకులు ఎవడన్నా పుట్టాలంటే దేవుని పేరు చెప్పుకొని హిందూ మతాన్ని చెప్పుకొని ఎవడన్నా మళ్ళీ హైలైట్ కావాలంటేనే ఉచ్చబడేటట్టు చేయాలి మనం. అసలు మీరు అసలు సపోర్ట్ చేయకండి, నిజంగా చెప్తున్నా.